ఇప్పుడు మనం మాట్లాడుకునే కథ 1960లో జరిగిన భారీ రాబరీకి సంబంధించింది. ఒక రైలు గ్లాస్గో నుంచి లండన్కు బయలుదేరింది. ఈ రైలులో ఒక బోగీలో నోట్ల కట్టలు ప్యాక్ చేసిన బ్యాగ్స్ ఉన్నాయి. నిజానికి ఆ బ్యాగ్స్లో నోట్ల కట్టలు ఉన్నట్టు ఎవరికీ తెలియదు. కానీ ఆ రైలులో తరలిస్తున్న 3 మిలియన్ పౌండ్లకు సంబంధించిన రహస్య సమాచారం కొందరికి లీక్ అయింది. సమాచారం తెలుసుకున్న ఆ కొందరు ఆ రోజు రాత్రి ఆ రైలు ప్రయాణిస్తున్న మార్గంలో సిగ్నల్ ట్యాంపర్ చేసి రైలు ఆగేలా చేశారు. మార్గం మధ్యలో రెడ్ సిగ్నల్ పడడంతో ఆ రైలును ఆపరేట్ చేస్తున్న లోకో పైలట్ కూడా దాన్ని సాధారణ సిగ్నల్ లానే భావించి రైలును ఆపాడు. అంతే, అలా రైలు చీకట్లో నిలిచిపోవడం, ఇంతలో ఆ రైల్లోకి దొంగలు ప్రవేశించడం, ఎలాంటి అలజడి అనుమానం లేకుండా అనుకున్న పని ముగించి ఆ దొంగలు అక్కడి నుంచి బయటపడడం అన్నీ చకచకా జరిగిపోయాయి. వినేందుకు ఈ రాబరీ చాలా సింపుల్గా ఉంది, కానీ విషయం పూర్తిగా తెలుసుకుంటే వామ్మో అనాల్సిందే. అందుకే ఎప్పుడో 1963లో జరిగిన ఈ విషయం ఇప్పటికీ ఆల్ టైమ్ గ్రేటెస్ట్ ట్రైన్ రాబరీస్లో ఒకటి. బ్రూస్ రెనాల్డ్ వేసిన ఈ ట్రైన్ రాబరీ స్కెచ్ ఎంత పర్ఫెక్ట్గా ఎగ్జిక్యూట్ అయిందో తెలుసుకోవాలంటే వీడియో పూర్తిగా చూడాల్సిందే. కాబట్టి ఈ ట్రైన్ రాబరీ ఎలా జరిగింది, ఎందుకని ఈ రాబరీ గ్రేటెస్ట్ ట్రైన్ రాబరీకి నిలిచిపోయింది, రాబరీ కోసం వేసిన స్కెచ్ ఎలాంటిది, ఆఖరికి ఆ దొంగలు ఎలా దొరికారు, దొంగలు చేసిన పొరపాటేంటి, ఇలా ప్రతి ఒక్క విషయాన్ని మనం స్పష్టంగా ఈ వీడియోలో ఇప్పుడు చూద్దాం. ఎంతో ఆసక్తికరమైన ఈ వీడియోని ఎండ్ వరకు మిస్ కాకండి. సో లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. 1963 ఆగస్టు 8న రాయల్ మెయిల్కి చెందిన రైలు గ్లాస్గో నుంచి లండన్కు బయలుదేరింది. రాయల్ మెయిల్కి చెందిన ఈ రైలుని కేవలం అప్పటి ప్రభుత్వ అవసరాల కోసం మాత్రమే ఉపయోగించేవారు. ఆ రోజుల్లో ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి డబ్బుని, విలువైన వస్తువుల్ని తరలించడానికి బ్రిటన్కి చెందిన నేషనల్ పోస్ట్ సర్వీస్ రాయల్ మెయిల్ ఉపయోగపడేది. అయితే ఆ రైల్లో ఏం తరలిస్తున్నారో అన్న విషయం హయ్యర్ అఫీషియల్స్కి తప్ప మరెవరికి సమాచారం ఉండేది కాదు. తరలించే విలువైన వస్తువుల భద్రత కోసం వస్తువుల వివరాలని అత్యంత రహస్యంగా ఉంచేవారు. ఆ రోజు కూడా అదే జరిగింది. ఆ రైలులో హెచ్విపి అనే కోడ్ నేమ్తో 128 బ్యాగ్లను తరలించేందుకు ఒక బోగీలో అన్ని ఏర్పాట్లు చేశారు. హెచ్విపి అంటే హై వాల్యూ ప్యాకేజ్ అని అర్థం. ఆ రైలును ఆపరేట్ చేస్తున్న లోకో పైలట్కి కూడా ఆ హై వాల్యూ ప్యాకేజ్లో ఏముంటుంది అన్న విషయం తెలీదు. నిజానికి ఈ కథ ఆ రోజు మొదలైంది కాదు. డబ్బు సంచులతో లోడ్ చేసి ఉన్న ఈ రైలు ప్రయాణం మొదలు కావడానికి ముందే కొందరు వ్యక్తులు ఈ రాబరీ ఎలా చేయాలి అనే దాని గురించి ప్రణాళికలు సిద్ధం చేయడం మొదలుపెట్టారు. బ్రూస్ రిచర్డ్ రెనాల్డ్స్ అనే వ్యక్తి ఈ మొత్తం ప్లాన్ వెనుక ఉన్న మాస్టర్ మైండ్. ఇతను లండన్లో కొందరు క్రిమినల్స్తో కలిసి ఒక భారీ రాబరీకి పథకం రచించడం మొదలుపెట్టాడు. బ్రూస్ రెనాల్డ్స్కి నేషనల్ పోస్ట్ సర్వీస్లో పనిచేసే ఒక సీనియర్ సెక్యూరిటీ ఆఫీసర్ ద్వారా రైలులో భారీగా నగదు తరలించబోతున్నారన్న రహస్య సమాచారం లీక్ అయింది. ఆ రహస్య సమాచారం ఆధారంగా బ్రూస్ రెనాల్డ్స్ ఆ రాబరీకి ఎవరు సరిగ్గా పనికొస్తారు అనే విషయం మీద స్టడీ చేసి అతను రాబరీలు చేయడంలో అనుభవం ఉన్న కొందరు క్రిమినల్స్ని సిద్ధం చేశాడు. కానీ ఆ రాబరీ చేయడానికి బ్రూస్ రెనాల్డ్స్ ఎంచుకున్న టీం ఏమాత్రం సరిపోదని తర్వాత అతనికి అర్థమైంది. దాంతో లండన్లో ఉన్న సౌత్ కోస్ట్ రైడర్స్ అనే క్రిమినల్ గ్యాంగ్ను కూడా వారితో కలుపుకున్నారు. ఈ సౌత్ కోస్ట్ రైడర్స్కి ట్రైన్ రాబరీల్లో అనుభవం కూడా ఉంది. అలా మొత్తంగా 15 మంది వ్యక్తులు ఆ ట్రైన్ రాబరీ చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ రాబరీకి ఆ దొంగల ముఠ కొన్ని నిబంధనలు పెట్టుకుంది. గన్స్, బుల్లెట్స్ ఉపయోగించకుండా ఈ రాబరీని పూర్తి చేయాలనేది వారి ముఖ్యమైన లక్ష్యం. దానికి తగ్గట్టుగా ఆ దొంగల ముఠ ఆ రైలును ఎక్కడ ఆపాలి, ఎలా ఆపాలి, దొంగతనానికి సరైన స్పాట్ ఏది, ఇలా అనేక విధాలుగా ఆ దొంగతనాన్ని ముందుగానే ప్రాక్టీస్ చేశారు. దొంగిలించిన డబ్బును తరలించడానికి 2 ల్యాండ్ రోవర్ ట్రక్స్ను కూడా సిద్ధం చేసుకున్నారు. అలా చాలా తక్కువ కాలంలోనే ఆ దొంగతనం ఎలా చేయాలి అనే విషయం మీద ఆ దొంగలకి కంప్లీట్ క్లారిటీ వచ్చింది. ఇక ఈ కథలో రాబరీ చేయాల్సిన సమయం రానే వచ్చింది. 1963 ఆగస్టు 7న సాయంత్రం 6:50 గ్లాస్గో సెంట్రల్ రైల్వే స్టేషన్ నుంచి ఆ రైలు బయలుదేరింది. గ్లాస్గో నుంచి లండన్లోని హ్యూస్టన్ రైల్వే స్టేషన్ వరకు ప్రయాణించాలంటే ఆ రైలు దాదాపు 10 గంటల సమయం పడుతుంది. అంటే ఆగస్టు 8న ఉదయం 4 గంటలకి ఆ రైలు లండన్కి చేరుకుంటుంది. ఆ రాయల్ మెయిల్లో మొత్తం 12 బోగీలు ఉన్నాయి. 72 మంది ప్రభుత్వ అధికారులు కూడా ప్రయాణిస్తున్నారు. ఈ రైలులో కేవలం డబ్బు మాత్రమే కాదు, ఇతర పోస్టల్ పార్సిల్స్, పోస్ట్ కార్డులు ఇలాంటివి కూడా ఉన్నాయి. కాబట్టి మార్గం మధ్యలో ఈ రైలు పార్సిల్స్ని డ్రాప్ చేయాల్సి ఉంటుంది. అయితే ఈ రైలు ఎక్కడ ఆగదు. మార్గం మధ్యలో కాస్త స్లోగా వెళ్తున్న సమయంలో ఆ రైలు నుంచి పార్సిల్స్ని కిందకిచ్చేస్తారు. అప్పటికే అక్కడ సిద్ధంగా ఉన్న పోస్టల్ సిబ్బంది ఆ పార్సిల్స్ కలెక్ట్ చేసుకుంటారు. అలా ఈ రైలు పోస్టల్ పార్సిల్స్ని, పోస్ట్ కార్డులను డ్రాప్ చేస్తూ లండన్ వరకు చేరుకుంటుంది. అయితే ఆ రైలు ప్రయాణం మొదలుపెట్టిన గ్లాస్గోలో ఈ రైలుకి క్యాష్ బ్యాగ్స్ ఉన్న బోగీని అటాచ్ చేయలేదు. నైన్ వ్యాలీ రైల్వే స్టేషన్లో అధికారులు ఒక రైలు బోగీలో హెచ్విపి బ్యాగ్స్ను లోడ్ చేసి సిద్ధంగా ఉంచారు. గ్లాస్గో నుంచి బయలుదేరిన ఆ రాయల్ మెయిల్కి ఈ బోగీని అటాచ్ చేయాలనేది అధికారుల ఉద్దేశం.
అయితే 1960 నుంచి హెచ్విపి ప్యాకేజెస్ని క్యారీ చేస్తున్న బోగీల్లో సెక్యూరిటీ అలారం పెట్టేవారు. కానీ ఆ రోజు అధికారులు లోడ్ చేసిన బోగికి సెక్యూరిటీ అలారం లేదు. ఎందుకంటే ఆ బోగి చాలా పురాతన రైలు బోగి. అయితే నైన్ వ్యాలీ రైల్వే స్టేషన్లో హెచ్విపి ప్యాకేజెస్ ఉన్న ఆ బోగిని ఆ రైలు ఇంజన్ నుంచి 2వ స్థానంలో అటాచ్ చేశారు. అయితే ఈ రాబరీలో ఇప్పటివరకు చెప్పని విషయం ఏంటంటే ఆ హెచ్విపి ప్యాకేజెస్ ఉన్న బోగికి సంబంధించిన ప్రతి సమాచారం ఆ దొంగల వద్ద ఉంది. రైలు ఇంజన్ నుంచి 2వ బోగిలో హెచ్విపి ప్యాకేజెస్ ఉన్నాయన్న ఖచ్చితమైన సమాచారంతో పాటు ఆ బోగిలో సాధారణ సమయాల్లో కేవలం 3 లక్షల పౌండ్లు మాత్రమే తరలిస్తారు. కానీ ఆ రోజు మాత్రం కొన్ని ప్రత్యేక కారణాల వల్ల ఏకంగా 30 లక్షల పౌండ్లని ఆ మెయిల్ ద్వారా తరలిస్తున్నారు. ఈ సమాచారం కూడా బ్రూస్ రెనాల్డ్స్ టీంకి తెలిసింది. దాంతో ఆ రోజు రాత్రి పథకం ప్రకారం దొంగలు ఆ రైలు ప్రయాణించే మార్గంలో అన్ని ఏర్పాట్లు చేసుకుని సిద్ధంగా ఉన్నారు. ఈ రాబరీని ఆపరేట్ చేయడానికి దొంగలు సిఆర్ క్రాసింగ్ అనే సిగ్నల్ పాయింట్ వద్ద సిద్ధంగా ఉన్నారు. తెల్లవారుజామున 3 గంటల సమయంలో మరో గంటలో ఆ రైలు లండన్కి చేరుకుంటుంది అనుకునే సమయానికి ఈ రైలు సిఆర్ క్రాసింగ్ వరకు చేరుకుంది. కానీ సిఆర్ క్రాసింగ్ వద్ద సిద్ధంగా ఉన్న కొందరు దొంగలు ఆ రైల్వే క్రాసింగ్ పాయింట్ వద్ద ఉన్న సిగ్నల్స్ని ట్యాంపర్ చేశారు. అప్పటి వరకు గ్రీన్ లైట్ ఉన్న ఆ సిగ్నల్ ఒక్కసారిగా రెడ్ లైట్లోకి మారేలా దొంగలు ఆ సిగ్నల్ని ట్యాంపర్ చేశారు. నిజానికి సిఆర్ క్రాసింగ్ వద్ద ఆ రైలు ఆగకూడదు. కానీ రైల్వే సిగ్నల్ రెడ్ లైట్ను చూపిస్తుంటే ఖచ్చితంగా రైలు ఆపాల్సిందే. అక్కడ కూడా అదే జరిగింది. ఆ రైలును ఆపరేట్ చేస్తున్న జాక్ మిల్స్ ఒక్కసారిగా ఆ రైలుకి బ్రేక్ అప్లై చేశాడు. కొంత దూరంలో రైలు ఆగింది. లోకో పైలట్ జాక్ మిల్స్కి ఏం అర్థం కాలేదు. దాంతో జాక్ మిల్స్తో పాటు ఉన్న మరో జూనియర్ లోకో పైలట్ ఆ రైల్వే ట్రాక్ దగ్గరలో ఉన్న రైల్వే టెలిఫోన్ ద్వారా రైల్వే సిబ్బందితో మాట్లాడేందుకు కిందకు దిగాడు. ఆ సమయంలో అక్కడ రెడీగా ఉన్న దొంగలు 2 వైపుల నుంచి ఆ రైలు ఇంజన్లోకి ఎక్కే ప్రయత్నం చేశారు. ముఖానికి ముసుగులు, చేతిలో ఆయుధాలు ఇవన్నీ గమనించిన లోకో పైలట్ జాక్ మిల్స్కి అనుమానం వచ్చింది. అయితే దొంగల ప్లాన్ ఏంటంటే ఆ రైలు ఇంజిన్తో పాటు 2 బోగీలను సపరేట్ చేసి ఆ రైలును ముందుకు తీసుకెళ్లాలి. అక్కడి నుంచి 1 కిలోమీటర్ దూరంలో బైడ్గో బ్రిడ్జ్ ఉంటుంది. ఆ బ్రిడ్జ్ వరకు రైలును తీసుకెళ్తే ఆ బ్రిడ్జ్ కింద ఉన్న రోడ్డు మీద దొంగలు ముందుగా ఏర్పాటు చేసుకున్న ట్రక్స్ సిద్ధంగా ఉన్నాయి. ఇక రైలు బోగి అక్కడికి వెళ్ళాక బోగి నుంచి ఆ క్యాష్ బ్యాగ్స్ని ట్రక్లో లోడ్ చేసుకుని అక్కడి నుంచి పారిపోవాలి. కాబట్టి ఈ ప్లాన్ సరిగ్గా ఎగ్జిక్యూట్ అవ్వాలంటే రైలు ఇంజిన్తో పాటు ఆ 2 బోగీలను సపరేట్ చేయాలి. లేదంటే వెనక బోగీల్లో ఉన్న సిబ్బంది ఆ దొంగతనాన్ని అడ్డుకుంటారు. ఇది వాళ్ళ ప్లాన్. ఇంజిన్ నుంచి 2వ బోగీలోనే వాళ్ళు దోచుకోవాల్సిన డబ్బు ఉంది. కాబట్టి దొంగల ముందుగా రైలు ఇంజిన్లోకి ప్రవేశించే ప్రయత్నం చేయగా జాక్ మిల్స్ వారిని అడ్డుకునే ప్రయత్నం చేశాడు. కానీ 2 వైపుల నుంచి ఆ దొంగలు ఇంజిన్లోకి ప్రవేశించే ప్రయత్నం చేయడంతో అతను కూడా ఏం చేయలేకపోయాడు. వెనక నుంచి ఆ ఇంజిన్లోకి వచ్చిన దొంగలు ఇనప రాడ్డుతో జాక్ మిల్స్ తల మీద కొట్టారు. దాంతో తీవ్రమైన గాయంతో జాక్ మిల్స్ వారిని అడ్డుకోలేకపోయాడు. ఇక జాక్ మిల్స్ అలా అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో ఆ రైలు ఇంజిన్ పూర్తిగా దొంగల కంట్రోల్లోకి వచ్చింది. అయితే జూనియర్ లోకో పైలట్ ఆ రైలు నుంచి కిందకి దిగాడు. లోకో పైలట్ జాక్ మిల్స్ స్పృహలో లేడు. మరి ఆ రైలును ఎవరు ఆపరేట్ చేస్తారనే డౌట్ అవసరం లేదు. ఎందుకంటే ఆ దొంగలు నెలలపాటు కసరత్తు చేసి కంప్లీట్ ప్లానింగ్తో దొంగతనానికి దిగారు. కాబట్టి ఆ దొంగలు వారితో పాటు ఒక రిటైర్డ్ లోకో పైలట్ను కూడా తీసుకొచ్చారు. నిజానికి ఆ రిటైర్డ్ లోకో పైలట్ ఆ దొంగల ముఠాలో సభ్యుడు కాదు. కానీ రైలును ఆపరేట్ చేసేందుకు ఒక లోకో పైలట్ కావాలి కాబట్టి వీళ్ళు అతన్ని కిడ్నాప్ చేసి ఆ దొంగతనానికి ఉపయోగించుకున్నారు. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఆ రిటైర్డ్ లోకో పైలట్ దొంగల కన్నా తెలివైనవాడు. ఆ రైలు ఇంజన్ని నేను ఎప్పుడు ఆపరేట్ చేయలేదు, ఇక్కడ కంట్రోల్స్ అన్ని కొత్తగా ఉన్నాయని చెప్పి దొంగలకు షాక్ ఇచ్చాడు. వారు ఎంత బలవంతం చేసినా అదే మాట మీద ఉన్నాడు. దాంతో చేసేదేం లేక ఆ దొంగలు స్పృహ కోల్పోయి పడి ఉన్న జాక్ మిల్స్ని బలవంతంగా పైకి లేపారు. అతన్ని చంపేస్తామని బెదిరించి ఆ రైలు నుంచి 2 బోగీలు సపరేట్ చేసి గాయంతో రక్తం కారుతున్న జాక్ మిల్స్తోనే ఆ ట్రైన్ ఆపరేట్ చేయించారు. అలా అనుకున్నట్టే కిలోమీటర్ దూరంలో ఉన్న బైడ్గో బ్రిడ్జ్ వరకు ఆ రైలుని తీసుకెళ్లారు. ఇంతలో కొందరు దొంగలు ఆ హెచ్విపి ప్యాకేజెస్ ఉన్న బోగీలోకి ఎంటర్ అయ్యారు. ఆ బోగీలో హెచ్విపి ప్యాకేజెస్తో పాటు 5 సిబ్బంది కూడా ఉన్నారు. కేవలం పోస్టల్ పార్సిల్స్ని డ్రాప్ చేసే వర్కర్స్ మాత్రమే. కాబట్టి వారి వద్ద ఆయుధాలు కూడా లేవు. కాబట్టి దొంగలు ఆ 5 మీద దాడి చేశారు. వారి కాళ్ళు చేతులు తాళతో కట్టేసి నోటి నుంచి మాట రాకుండా చేశారు. ఇంతలో ఆ రైలు బైడ్గో బ్రిడ్జ్ వరకు చేరుకుంది. ఈ బ్రిడ్జ్ని ఎందుకు ఎంచుకున్నారంటే ఆ బ్రిడ్జ్ జనవాసాలకు దూరంగా ఉంటుంది. దాంతోపాటు పైన నుంచి రైలు మార్గం ఉంటే కింద నుంచి రోడ్డు మార్గం ఉంటుంది. కాబట్టి రైలు పైన ఉన్నప్పుడు కింద ఉన్న రోడ్డు మీద ట్రక్స్ని లోడ్ చేయడం సులభంగా అయిపోతుంది. పని పూర్తయిన వెంటనే అక్కడి నుంచి సులభంగా బయటపడవచ్చు. కాబట్టి ఆ దొంగలు ఆ స్పాట్ని ఎంచుకున్నారు. ఇక ఆ రైలు ఆ బ్రిడ్జ్ మీద ఆగిన వెంటనే అనుకున్నట్టే ఆ బోగీలో ఉన్న హెచ్విపి ప్యాకేజెస్ని ట్రక్స్లో లోడ్ చేయడం మొదలుపెట్టారు. ఆ బోగీలో మొత్తం 128 బ్యాగ్స్ ఉన్నాయి. ఆ మొత్తం డబ్బు విలువ 3 మిలియన్ పౌండ్లు, అనగా 30 లక్షల పౌండ్లు. కానీ బ్యాగ్స్లో కేవలం 1 పౌండ్, 5 పౌండ్ అండ్ 10 షిల్లింగ్ నోట్ల కట్టలు మాత్రమే ఉన్నాయి. అంటే లో వాల్యూడ్ కరెన్సీ నోట్ల కట్టలు కావడంతో ఎక్కువ మొత్తంలో డబ్బు సంచులు ఉన్నాయి.
ఆ మొత్తం 128 బ్యాగేజెస్ బరువు 2.5 టన్నుల వరకు ఉంటుంది. కాబట్టి ఆ భారీ సంఖ్యలో ఉన్న నోట్ల కట్టల బ్యాగేజెస్ని ఆ దొంగలు అక్కడ ముందే సిద్ధంగా ఉంచిన ట్రక్లో లోడ్ చేసుకున్నారు. మొత్తం 128 బ్యాగేజెస్లో 120 బ్యాగ్స్ని ఆ దొంగలు ట్రక్లో వేసుకున్నారు. ఇక ఆఖరికి 8 బ్యాగ్లను అక్కడే వదిలి వెళ్ళిపోయారు. దొంగలు ముందుగా అనుకున్నట్టే అంతా సవ్యంగా జరిగింది. దొంగలు ఆ డబ్బు లోడ్ చేసిన ట్రక్తో పాటు మరో 2 రోవర్ జిప్సీల్లో 43 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఓక్లీ అనే గ్రామానికి చేరుకున్నారు. అక్కడ ఆ దొంగలకి ఒక రహస్య స్థావరం ఉంది. ఈ మొత్తం రాబరీ ప్లాన్ కూడా ఓక్లీలోని ఆ సీక్రెట్ ప్లేస్లోనే జరిగింది. ఈ దొంగతనం చేసిన దొంగలు రైలులో హెచ్విపి ప్యాకేజెస్తో ప్రయాణిస్తున్న సిబ్బంది వద్ద ఉన్న మైక్రోఫోన్స్ను కూడా తీసుకొచ్చారు. పోలీసుల కదలికలను అర్థం చేసుకోవడానికి ఈ మైక్రోఫోన్స్ ఉపయోగపడ్డాయి. కానీ ఇదే మైక్రోఫోన్ వల్ల కొంత సమయానికి ఆ దొంగలకు తెలిసిందేంటంటే పోలీసులు వారిని చేరుకోబోతున్నారని. అంతా బాగానే జరిగింది కదా, పోలీసులు వీరిని ఎలా ట్రేస్ చేశారో అనే అనుమానం వస్తుంది కదా, ఆ విషయమే ఇప్పుడు చెప్పబోతున్నాం. దొంగలు తన చేతివాటం ప్రదర్శించి అక్కడి నుంచి బయటపడిన తర్వాత ఆ ప్రాంతంలో దొంగతనం జరిగిన విషయం మీద పోలీసులకి సమాచారం అందింది. కాస్త రాబరీ స్పాట్ రిమోట్ ఏరియా కావడం, అదీకాక తెల్లవారుజామున ఈ సంఘటన జరగడంతో పోలీసులు అనుకున్నంత వేగంగా స్పందించలేదు. కానీ పోలీసులు ఆ ప్రదేశానికి చేరుకొని విచారణ ప్రారంభించడానికి ఎంతోసేపు పట్టలేదు. అయితే దొంగలు ఎంతో ప్లానింగ్తో ఒక్క క్లూ కూడా వదలకుండా అక్కడి నుంచి బయటపడ్డారు. కానీ ఆ దొంగల ముఠాలో ఒక దొంగ నోటి నుంచి జారిన ఒకే ఒక్క మాట ఆ మొత్తం విచారణని మలుపు తిప్పింది. దొంగలు ఆ రాబరీని ముగించుకుని వెళ్లే ముందు ఒక దొంగ అక్కడి నుంచి వెళ్ళిపోయే ముందు తాళ్లతో కట్టేసి ఉన్న ఒక వ్యక్తితో 30 నిమిషాల పాటు ఇలాగే ఉండండి అని చెప్పి వెళ్ళాడు. ఆ 30 నిమిషాలు అన్న మాటని పోలీసులు క్లూగా తీసుకున్నారు. రాబరీ జరిగిన ప్రదేశం నుంచి 30 నిమిషాల్లో మహా అయితే ఒక 50 కిలోమీటర్ల ప్రయాణం చేయగలరు. కాబట్టి రాబరీ జరిగిన ప్రదేశం నుంచి 50 కిలోమీటర్ల రేడియస్లోనే దొంగలు ఉన్నారు అన్న కన్క్లూజన్కి పోలీసులు వచ్చారు. కాబట్టి 50 కిలోమీటర్ల రేడియస్లో సెర్చ్ ఆపరేషన్ మొదలుపెట్టారు. దొంగల వద్ద ఉన్న మైక్రోఫోన్ ద్వారా దొంగలకి ఈ సమాచారం తెలిసిందే. రాబరీ జరిగిన ప్రదేశం నుంచి దొంగలు సీక్రెట్గా తలదాచుకున్న ప్రదేశం కేవలం 43 కిలోమీటర్ల దూరంలో మాత్రమే ఉంది. కాబట్టి ఆ దొంగలు ఉన్న ప్రదేశం కూడా పోలీసుల సెర్చ్ లిమిట్స్లోకి వస్తుంది. కాబట్టి ఆ దొంగలకు భయం మొదలైంది. దాంతో ఆ దొంగలు పోలీసులు స్టార్ట్ చేసిన మ్యాన్ హంట్ నుంచి తప్పించుకునేందుకు ఆ ప్రాంతం నుంచి బయటపడాలని నిర్ణయించుకున్నారు. కానీ అప్పటికే ఆ విషయం మీద బ్రిటన్ వ్యాప్తంగా వార్తలు మొదలయ్యాయి. అయితే దొంగలు అక్కడి నుంచి బయటపడే ముందు వారు రాబరీ చేసిన సొమ్ముని పంచుకున్నారు. ఇక భయపడే ముందు ఆ దొంగలు తలదాచుకున్న ఆ ఓక్లీలోని ఆ ఇంటిని పూర్తిగా శానిటైజ్ చేశారు. ఆ ఇంట్లో ఉన్న వస్తువుల మీద ఎలాంటి వేలుముద్రలు లేకుండా చేశారు. ఆధారాలు ధ్వంసం చేశారు. వారు దొంగతనానికి ఉపయోగించిన ట్రక్కుని గుర్తుపట్టకుండా పూర్తిగా పసుపు రంగు వేశారు. ఆ తర్వాత ఆ దొంగలు అక్కడి నుంచి బయటపడ్డారు. మరోవైపు పోలీసులు మ్యాన్ హంట్తో పాటుగా రాబరీ జరిగిన రైలు నుంచి ఫోరెన్సిక్ ఎవిడెన్స్ కలెక్ట్ చేసి సైంటిఫిక్ వేలో ఇన్వెస్టిగేట్ చేయడం మొదలుపెట్టారు. అలాగే ఆ దొంగల సమాచారం ఇచ్చిన వారికి 10,000 పౌండ్ల రివార్డ్ ఇస్తామని కూడా ప్రకటించారు. ఇలా పోలీసుల ఇన్వెస్టిగేషన్ జరుగుతుండగా పోలీసులకి ఓక్లీలోనే ఒక స్థానిక రైతు తన గ్రామానికి దూరంగా ఉండే ఒక ఇంట్లో కొందరు అనుమానితులు ఉన్నారన్న సమాచారం ఇచ్చాడు. ఆ సమాచారం ఆధారంగా పోలీసులు ఓక్లీకి చేరుకుని ఆ దొంగల తలదాచుకున్న ఆ ఇంటిని గుర్తించారు. రైలులో డబ్బును తరలించేందుకు ఉపయోగించిన ఖాళీ సంచులు ఆ ఇంట్లో కనిపించాయి. కాబట్టి దొంగలు ఆ ఇంట్లో ఉన్నట్టు నిర్ధారణ అయింది. పోలీసులు ఆ ఇంట్లో ప్రతి అణువును పరీక్షించారు. దొంగలు ఎంత పకడ్బందీగా తమ వేలిముద్రలను చెరిపివేసే ప్రయత్నం చేసినా పోలీసులు మాత్రం ఆ ఇంట్లో కొందరు ఫింగర్ ప్రింట్స్ని రికవరీ చేశారు. ఆ ఫింగర్ ప్రింట్స్ ఆధారంగా క్రిమినల్ రికార్డ్స్లో ఉన్న వారిని గుర్తించారు. అలా తీగలాగితే డొంకంతా కదిలినట్టు ఒక్కొక్కరిగా క్రిమినల్స్ అందరూ పట్టుబడ్డారు. అయితే 1963 ఆగస్టు 8న ఈ రాబరీ జరిగితే మొత్తం రాబరీని ట్రేస్ చేయడానికి 4 రోజులు పట్టింది. ఈ 4 రోజుల్లో చాలా మంది విదేశాలకు కూడా పారిపోయారు. మరీ ముఖ్యంగా ఈ రాబరీకి మాస్టర్ మైండ్ అయిన బ్రూస్ రెనాల్డ్స్ ఫేక్ పాస్పోర్ట్ యూజ్ చేసి మెక్సికోకు పారిపోయాడు. అక్కడి నుంచి కెనడా నుంచి ఫ్రాన్స్, ఇలా బ్రూస్ రెనాల్డ్స్ 5 సంవత్సరాల పాటు వివిధ దేశాల్లో తిరిగి 1968లో అంతా సెటిల్ అనుకున్న తర్వాత అప్పుడు గాని అతను ఇంగ్లాండ్కి తిరిగి వచ్చాడు. అయితే ఈ మొత్తం రాబరీలో పాల్గొన్న 15 మందిలో పోలీసులు 13 మందిని మాత్రమే అరెస్ట్ చేయగలిగారు. ఆ రోజు రాబరీకి గురైన 2.6 మిలియన్ పౌండ్లను ఇప్పటి విలువతో కంపేర్ చేస్తే దాని విలువ 67 మిలియన్ల వరకు ఉంటుంది. అంటే సుమారుగా 800 కోట్ల రూపాయలు. అయితే దొంగలు దొరికిన రాబరీకి గురైన సొమ్ములో రికవరీ చేసింది మాత్రం కేవలం 20% మాత్రమే. రాబరీకి గురైన సొమ్ములో 80% సొమ్ముని దొంగలు పక్కదారి పట్టించారు. ఈ రాబరీలో అతిపెద్ద మిస్టరీ ఏంటంటే ఆ రాయల్ మెయిల్లో డబ్బులు తరలిస్తారన్న సమాచారం ఎలా లీక్ అయింది. హెచ్విపి ప్యాకేజెస్ ఉన్న బోగిని ఇంజన్ నుంచి 2వ స్థానంలో అటాచ్ చేశారన్న సమాచారం ఎలా వచ్చింది అనే విషయంలో ఇప్పటికీ ఎవరికీ తెలీదు. ప్రభుత్వంలో పనిచేసే ఒక బడా ఉద్యోగి ఇంటర్నల్గా ఇదంతా చేయించి ఉండొచ్చని చాలామంది నమ్మకం. అయినా ఈ నమ్మకాన్ని పోలీసులు ప్రూవ్ చేయలేకపోయారు. 1964లో కోర్టు ఈ రాబరీలో పాలు పంచుకున్న వారికి 30 సంవత్సరాల జైలు శిక్ష విధించింది.
అలా ఆనాడు 1963లో జరిగిన ఈ తరహా ట్రైన్ రాబరీ ఇప్పటి వరకు మరొకటి జరగలేదు. అందుకే ఈ రాబరీ జరిగి 5 దశాబ్దాలు గడుస్తున్నా ఇప్పటికీ ఈ ట్రైన్ రాబరీ గురించి అక్కడ వాళ్ళు మాట్లాడుకుంటారు. ఈ రాబరీ చేసేందుకు దొంగలు ఉపయోగించుకున్న బ్రైడ్గో బ్రిడ్జ్ని ట్రైన్ రాబర్స్ బ్రిడ్జ్ అని పిలవడం మొదలుపెట్టారు. ఇప్పటికీ ఆ బ్రిడ్జ్ని అలాగే పిలుస్తున్నారు. అయితే దొంగతనం ఎలా చేయాలి అనే విషయంలో ఉన్న క్లారిటీ, దొంగతనం తర్వాత ఎలా బయటపడాలి అనే విషయంలో లేకపోవడంతో దొంగల ముఠా ఆట కట్టించడం పోలీసులకు సాధ్యమైంది. ఇంత పగడ్బందీగా రాబరీ స్కెచ్ వేసిన వీళ్ళు ఎస్కేప్ను కూడా సరిగ్గా ప్లాన్ చేసి ఉంటే వీళ్ళని పట్టుకోవడం పోలీసులకు కూడా సాధ్యమయ్యేది కాదు. సో ఇది ఫ్రెండ్స్, ఈ రాబరీపై మీ అభిప్రాయం ఏమిటి తప్పకుండా కామెంట్ చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు అనేవి ఇక్కడ నుంచి వెంటనే తీసుకురాబోతున్నాం. ప్రతిదీ మీ వరకు చేరేందుకు, ఏది మిస్ కాకుండా ఉండేందుకు తప్పకుండా మన తెలుగు నాలెడ్జ్ ఫ్యామిలీలో సబ్స్క్రైబ్ చేసుకుని మీరు భాగం కండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే.